ఏంటివి ఏదో కవర్తో చూపిస్తున్నా అనుకుంటున్నారా? వీటిని కోకా ఫ్రూట్స్ అంటారండి. ఈ కోకా ఫ్రూట్స్‌తో ఇంట్లోనే కోకా పౌడర్ ఎలా తయారు చేసుకున్నానో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఈ కోకా బీన్స్‌ని 2 హాఫ్స్‌గా కట్ చేసుకోవాలి. దాంట్లో సీతాఫలంలో ఉండేటట్టు ఉంటుందండి. ఈ వలిచేసిన కోకా బీన్స్ అన్నీ చక్కగా ఒక గిన్నెలో వేసుకొని 3 డేస్ ఫెర్మెంట్ చేసేయాలి. అంటే మూత పెట్టేసి 3 రాత్రులు వాటిని అలానే వదిలేయాలి కదపకుండా. అలా చేసినాక నీట్‌గా సన్ డ్రై చేసుకోవాలండి. ఒక పల్చటి గుడ్డపై వేసుకొని అలా సన్ డ్రై చేసినాక వీటిల్ని నీట్‌గా పైనున్న ఔటర్ లేయర్ షెల్ ఉంటుంది కదా, దాన్ని ఒలిచేసి సన్నని సెగ పైన రోస్ట్ చేసుకోవాలి. బాగా రోస్ట్ చేసుకున్నాక వాటిల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని నీట్గా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి. కావాలంటే సీవ్ కూడా చేసుకోవచ్చు ఈ పౌడర్ని. ఈ కోకా పౌడర్తో ఇంట్లోనే మనం చాకో చిప్స్, చాక్లెట్స్, ఇంకా కేక్స్ అన్నీ హెల్దీ వెర్షన్లో ఎలా చేసుకోవచ్చో చేసి చూపిస్తాను. దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.